సో మీ బిగ్ 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 వన్ చేస్తున్నా. అది ఈ రెస్టారెంట్కి వచ్చాను. రెస్టారెంట్కి వచ్చి బీచ్కి వెళ్ళిపోతుంది. కొన్ని మందిలో ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ బెంచ్, ఇక్కడ బెంచ్, ఎక్కడ బెంచ్ ఖాళీ అవ్వలేదు. ఇప్పుడు ఈ ఒక్క బెంచ్ ఈ ఒక్కది ఎలా కన్ఫ్యూజ్ చేస్తారు. నేను ఎప్పుడు ఫోన్ పెట్టుకున్నా దాన్ని వెళ్ళి ఇలా తిరిగింది. ఇలా అందరూ చూడు ఫ్యామిలీ. ఇది నా బాబాయ్య. ఏంటిది ఏంటిది? ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు నేను బీచ్కి వెళ్ళిపోతున్నా చూడటం. నేను ఇప్పుడు ఒక ఇంటికి వచ్చాను. తర్వాత ఈ రెస్టారెంట్కి వచ్చా. తర్వాత అవి బటర్ తినేసి వచ్చేస్తున్నాను. ఇక్కడ ఒక మా అక్క, మా కుమారి, ఇంకా మా బాబాయ్, పక్కన నేను. ఇదొక సోప్ అన్నమాట. ఇది ఒక సోప్ అంట. నేను ఇప్పుడు కార్లోకి వెళ్తున్నాను. చూపిస్తాను. మౌత్ ఫ్రెష్ అంట. బాబాయ్ ఇప్పుడు ఎక్కడికి? బీచ్ కా? ఇప్పుడు బీచ్ కంట. బీచ్ కంట. ఇప్పుడు కార్ ఎక్కిస్తున్నాను నేను. ఫాస్ట్లీ కార్ ఎక్కేస్తా. కార్ షార్ట్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మౌత్ ఫ్రెష్ ఇదంట. ఇదండి, ఇదే ఒక ఇల్లుని ఇంకో ఫ్యామిలీలు ఉంటాయి. ఇప్పుడు బీచ్ కలిపోతున్నా చూడండి అలాగా. మరి నువ్వు ఇది డాస్ పెట్టి వాళ్ళ కొడుతున్నావు కాబట్టి వీళ్ళందరూ సో నేను అనగా ఇప్పుడు కారుకేసా. బీచ్ ఇది అరే బాబాయ్య, ఇది ఇంకో బాబాయ్య. చెప్పరా యూట్యూబ్ ఇంకా బాబాయ్ వచ్చాడు. గుడ్ నైట్. బాయ్ బాయ్. సో and very boss. మెజ్జిగారి నువ్వే పద ఇంకా బాబాయ్ పదలు. మా బాబాయ్ ఇంకా డ్రైవింగ్ రాదు. ఎందుకు నేర్చుకున్నాడు? చెప్పండి. బాయ్ గుడ్ నైట్. బాయ్ గుడ్ నైట్.
మర్చిపోయింది. ఏంటి అదే దిల్ పసంద్. బాబాయ్ వేసి ఉండండి రాని నైట్ టైం ఇలాగే తిరగాలి. యూట్యూబర్ వేస్ట్ ఇది బాగుంటది. అరే వేస్ట్ అయిపోయిందా సారీ అలా గుండిపోయాను మా బాబాయ్ వస్తే అలాగ తొలిసి అన్ని తీసుకొస్తాడా అని అలాగ ఉన్నాను సారీ. ఇప్పుడు చూద్దాం నా కొరియోగ్రామ్ ఎలాగొచ్చిందో. హాయ్ గైస్, కమింగ్ ద బీచ్. We can go beach to see on my in the window. Alarms only tell that in TV. మీకు అందరికీ బాగుందా? చూడు, ఇప్పుడు ఎలాగో నేను ఇప్పుడు ఈ బీచ్కి వచ్చా. ఈ బీచ్కి వచ్చి ఇది ఆర్కే బీచ్ అన్నమాట. ఆర్కే బీచ్కి వచ్చాను. ఆర్కే బీచ్కి వచ్చి అన్నీ చూస్తా, మళ్ళీ వాటర్లోకి వెళ్తాను. బీచ్ లోపలికి వెళ్ళాక ఇంకోటి చేస్తాను, ఓకేనా? బాయ్, స్టే ట్యూన్డ్. సెట్. హాయ్ గైస్, ఇప్పుడు నేను బీచ్ తాగేస్తున్నా. ఎవరినైనా బీచ్ తాగుతాడా? ఇప్పుడు నేను పెద్ద ఆర్కే బీచ్ కి వచ్చాను గాయ్స్. పెద్ద ఆర్కే బీచ్ అంటే ఇప్పుడు రాపలికి వెళ్ళి నీటిలో తడవడం. ఇప్పుడు నీటిలో తడుస్తాం. ఇప్పుడు నేను ఏమి తినట్లేదు. వెనకాల మా పేర్లు ఉన్నాయి అన్నమాట. మోస్గంటి, గ్రీష్మ, శ్యామ్, శాన్వి అండ్ మధ్యలోనే మోస్గంటి ఉన్నది. బటర్ నాకొద్దు, ఇంకా చాలు. ఇప్పుడు నేను బీచ్ చూడడానికి కిందకి వెళ్తున్నా. ఈ అందరూ ఆకలేసిందని ఈ బటర్ ఇంకా ఇదో బటర్ తింటున్నారంట ఆకలేసి. దాని తర్వాత కిందకి వెళ్తామంట. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరినీ కలిపి వాటర్లో తడవడానికి వెళ్తాం. అవును బాబాయ్. ఏంటి ఎంత రోజులుగా ఒక్క షిప్ కనబడట్లేదు? తెల్లవారైతే షిప్లు ఉంటాయి, ఇప్పుడైతే షిప్ కనబడట్లేదు. లేట్ అయిపోయింది. పడుకుంటారు కదా. పడుకుంటారు. ఇప్పుడు ఇక్కడ అన్ని ఫ్లాట్స్ అంట. ఫ్లాట్స్ అన్ని మనుషులు. ఇక్కడ మనుషులే కానీ బీచ్ మాత్రమే ఎక్కువ. మనుషుల కన్నా బీచ్ ఎక్కువ మనకి. కానీ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. దిగుతాం ఇప్పుడు కిందకి. బాబాయ్ తినేసిన తర్వాత కిందకి దిగుదాం. కింద దింపున్నాం. యూట్యూబ్ బాధపడతారు. కిందకి తిప్పు. నైట్ టైం దెయ్యాలు ఉంటాయి లేదంటే అన్న
ఇప్పుడు మేము పైకే వచ్చాము, కిందకి అసలు వెళ్ళమంట. తెల్లవారే మేము వెళ్తాం కిందకి. నైట్ 12 అయిపోయింది కదా. ఎలాగో నైట్ అయిపోయింది కదా, అందుకే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట. ఇంటికి వెళ్ళి నేను మూడు కొరియాలు మూడు చేశాను, అది యూట్యూబ్ డ్రామాస్. అవి ఇంటికి వెళ్ళి చూడాలి. పైగా శ్రీలో నుంచి ఒక పెద్ద ఫ్లైట్ వస్తుంది అనమాట. అలాంటి పెద్ద ఫ్లైట్ అంటది. ఇక్కడైతే బీచ్ అంతా మొత్తం బీచ్ అన్నమాట. ఎలాగో దగ్గరికి వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఎలాగో ఫ్లైట్ లో మనుషులు ఉంటారు కదా మరి. ఇప్పుడు ఈ ఫ్లైట్ లో మనుషులు ఉంటారు కదా. ఇప్పుడైతే ఎలాగో ఈజీగా కొద్దిగా పెద్ద ఫ్లైట్ వచ్చిందన్నమాట. ఇంకా పెద్ద ఫ్లైట్ రావాలంటే ఇంకా చూడాలి. ఇంకా బై బై, సీ యూ, బై బై, టాటా. It's all. Take care. Okay. Take care. Good night.